ఇది బి అనే దీర్ఘాక్షరం కనుక గురువు, ద అనేది లఘువు, తర్వాత ల లఘువు. మరి ఇక్కడ కా గురువు అవుతుంది, ఎందుకంటే నాకు నా ఒత్తు ఇది ద్విత్వాక్షరము. ఆ ఒక హల్లుకు దానికి సంబంధించిన ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటాం. ఈ ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, ఇది లఘువు అవుతుంది. తర్వాత వా గురువు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇది కూడా ఇది సంయుక్తాక్షరము. ఒక హల్లుకు వేరొక హల్లుకు సంబంధించిన ఒత్తులు. ఇక్కడ సాకు తా ఒత్తు వచ్చింది, రా ఒత్తు వచ్చింది. ఈ ఒత్తులు దీనికి వచ్చేసి ఈ వాన్ అక్షరం గురువు అవుతుంది, సా లఘువు అవుతుంది. తర్వాత ము లఘువు, లు లఘువు. తర్వాత పేర్మి అంటే ఇది ఎత్వనా దీర్ఘం వచ్చి గురువు అయింది. అంతేకాకుండా రీకి ఇక్కడ మా ఒత్తు వచ్చింది, అంటే ఇది సంయుక్తాక్షరము. సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం కనుక ఇది గురువు, ఇది లఘువు. తర్వాత నో అనేది లఘువు. తర్వాత సమ్ అంటే గురువు, సున్నాతో కూడిన అక్షరం కనుక గురువు. గు అనేది లఘువు, ము కూడా లఘువు. తర్వాత ఇక్కడ తు అనే అక్షరం గురువు అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఇది ద్విత్వాక్షరం ఉంది, చాకు చాగొస్తుంది. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు కనుక తు గురువు అయింది, చా ఇక్కడ లఘువు అవుతుంది. తర్వాత సౌఖ్యము అనేది ఇక్కడ సౌ అనేది రెండు చిటికల కాలంలో, అంటే సౌ అంటే రెండు చిటికలు వేసినంత కాలంలో ఉచ్చరింపబడేది గురువు అవుతుంది. ఇంకో విధంగా ఈ కాకు యావత్తుంది, కా అనేది యావత్తు వచ్చింది కనుక ఇది సంయుక్తాక్షరం. దీనికి ముందున్న అక్షరం కనుక ఇది రెండు రకాలు కలిసి కదా గురువు అయింది, ఇది లఘువు అయింది. సమ్ పక్కన సా పక్కన సున్నా ఉంది, సమ్ కనుక ఇది గురువు. ఇక్కడ గురువు లఘువు లఘువు ఉంది. ఇక్కడ గురువు లఘువు లఘువు వస్తే ఇది ఏది ఉంది చూడండి, ఇందులో గురువు లఘువు లఘువు వస్తే ఇది భగనము. ఇది మొదటిది, ఇది భగనము. ఇది ఏంటంటే మూడు అక్షరాలకి మనం గణ విభజన అనేది చేయాలి, గణాలను విభజించుకోవాలి. విభజించిన తర్వాత అప్పుడు ఏ గణాలు అది గుర్తుపట్టాలి. ఎట్లా అంటే తర్వాత గురువు లఘువు గురువు. ఇక్కడ గురువు లఘువు గురువు అనేది రగణం, రా. తర్వాత మూడు లఘువులు ఎక్కడుంది, ఇది నగనం. మూడు లఘువులు నగనం. తర్వాత గురువు లఘువు లఘువు అంటే ఇందాక చెప్పినా కదా భగనం. తర్వాత మళ్ళీ గురువు లఘువు లఘు ఉంది, ఇది భగనమే. తర్వాత ఇంకా గురువు లఘువు గురువు ఉంది, ఇది ఏమైంది రగనమైంది. తర్వాత ఇది లఘువు గురువు కలిపి బా రా నా బా బా రా వా వాగా గుర్తించినాం. ఇది ప్రతి పాదంలో 20 అక్షరాలు ఉంటాయి. ఇది ఉత్పలమాల కదా, 20 అక్షరాలు అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 20 అక్షరాలు ఉన్నాయి. తర్వాత ప్రతి పాదంలో భరణ బబరవ అనే గణాలు వస్తాయి. మరి ఒకటో పాదం చేసుకున్నాం మనం, చూడండి ఇక్కడ బా రా నా బా బా రా బా అనే గణాలు వచ్చినాయి. తర్వాత ఏముంది, ప్రాస నియమం ఉంది. ప్రాస అంటే ప్రతి పాదంలో రెండో అక్షరము ప్రాస చెల్లుతుంది, అది ప్రాస నియమం ఉంటుంది. అంటే ఇక్కడ దా ఉంది, ఒకటో పాదమే వేసాం మనం ఇప్పుడు గణ విభజన. ఒకటో పాదంలో దా ఉంటే రెండో పాదంలో దా ది దు దే దో దై దం అట్లా ఏవైనా రావచ్చు, దానికి సంబంధించినవే రావాలి, అది ప్రాస నియమము. తర్వాత ప్రతి పాదంలో 10వ అక్షరం యతిస్థానం అన్నారు. ఇక్కడ 10వ అక్షరం యతి అంటే చూడండి, ఇక్కడ బి ఉంది మొదటి కదా, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ బి ఉంది, ఇక్కడ పే ఉంది. ఈకు ఏ అనేది ఇక్కడ యతి అనేది, బీకు పే అనేది యతి స్థానము. ఇది ఉత్పలమాల యొక్క పద్య లక్షణము. ధన్యవాదాలు.